పల్నాడు జిల్లా మాచవరం మండలంలో కలకలం. మాచవరం మండలం కొత్త గణేష్పాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బొంత పెద్దగురవయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 2023లో గొర్రెల విషయంలో జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో రాజీ పడాలని మాచవరం పోలీసులు గత 3 రోజులుగా పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపణ. మాచవరం మండలం. నా పేరు బొంత ప్రసాద్, మా అన్నయ్య పేరు బొంత గురయ్య. 2023 వేలకాడ తగాదైంది. కేసు పెట్టాం. కేసు పెట్టి మెలకొని ఉన్నాం. మామూలుగా సరేలే ఏంది వద్దులే తెలుగు మధ్య తగాదులు ఇవన్నీ ఎందుకు మేము మెలకొని ఉన్నాం. దాని గురించి మేము పట్టించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పలాని గంగ, పలాని చింగరయ్య, సల్లగంల శ్రీకాంత్, మన్నగొండ సల్లగంల శ్రీకాంత్ రాజీ పడపోతే నీకు మామూలుగా ఉంటుందని మా అన్నయ్య బెదిరించాడు. బెదిరించిన వల్ల సరే అని నిన్న స్టేషన్ తీసుకుపోయారు. మమ్మల్ని మొన్న నెలలో తీసుకుపోయారు. మళ్ళీ నిన్న తీసుకుపోయి కొద్దిగూళ్ళు కూర్చోబెట్టి ఎస్ఐ గారు వచ్చి నా కొడకలారా వాళ్ళు కొట్టారు కదా, మీరు పవన్ ఎస్ఐ కొట్టారు కదా, మీకు అంత కొత్త కోల్పోయిందిరా అని అట్లా పెడితే అట్లా మాట్లాడింది. సరే అని మెలకొని ఉన్నాం. దానివల్ల మొన్న బాధ తట్టుకోలేక ఎలకలు పెడుతున్నాం. మేము ఏ గాడికి వైసీపీలో తిరుగుతున్నాం, చేస్తున్నాం. ఈ నా కొడుకుని ఏడా తుక్కేయంగాలని నా కొడుకులకి బాగా ఉంది. ఆ రకంగా చేస్తున్నారు మమ్మల్ని. నమ్ములు గంగ సింగరయ్యకి మా అన్నయ్యకి ఏదైనా జరిగితే మటుకు మామూలుగా ఉండదు.